అంటే ఇప్పుడు మస్కులర్ ఉండొద్దు. బట్ స్ట్రాంగ్‌గా కనిపించాలి. అంటే దానికేం వర్క్ ఉంటుంది? మీరు చేయాల్సిన జిమ్ మానేయాలి బేసిక్‌గా. వాట్ మానేయాలి ఎల్స్ యూ కాదు. ఇప్పుడు స్ట్రాంగ్‌గా కనిపియాలి. ఇప్పుడు లూజ్‌గా ఉంటే ఏం సరిపోద్ది. ఒక రకమైన ఇప్పుడు క ఇప్పుడు మేస్త్రీలుంటారు. వాళ్ళ బాడీలు ఇప్పుడు జిమ్ బాడీ వాళ్ళుంటారు. ఆళ్ళ బాడీలుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ గట్టిగా ఉంటారు. మంచి యాబ్స్, గీబ్స్ మొత్తం కండలుండవు. స్ట్రాంగ్‌గా ఉంటారు. స్ట్రాంగ్ ఇప్పుడు కనిపిస్తారు. మస్కులర్ అంటే మాకు జిమ్ మైక్ టైసన్ అలా కాదు. ఒక రకమైన స్ట్రాంగ్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆడెలా ఉన్నాడు ఆడ వెనకాల స్ట్రాంగ్‌గా. సో 8 కేజీస్ పెరిగినాయి. అప్పటిదాకా ఒక వెయిట్ డైట్ ఉన్నాడు. ఏముండదు కానీ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. పల్లెటూరులో ఒక యంగ్ కుర్రాడు, ఒక 20-25 కుర్రాడు ఎలా ఉంటాడో, అదే పొలం పనులకు వెళ్ళేవాడు, పొలం బర్రె పనులు పనులకు వెళ్ళేవాడు. ఇప్పుడు తను చెప్పాడు కదా, మేస్త్రి పనులకు వెళ్ళి వాళ్ళకేమి ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. వాళ్ళు చేసే వెరీ స్ట్రాంగ్ పనులు ఉంటుంది. బాడీ స్ట్రాంగ్ అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తను అంటే సినిమాలో ఇక్కడ పెద్దగా అట్లా లేవు కానీ ఇప్పుడు ఒక 50 కిలోల బస్తాలు అతను ఒక్కడే లేపుకొని మోసుకునే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓహ్! ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సిటీ బాయ్స్ 10 కేజీస్ వేయాలన్నా 4 సార్లు అక్కడ పక్కన పెట్టి మళ్ళీ తీసుకెళ్తా. మనం ఇలాంటి క్యారెక్టర్స్ పల్లెటూరులో ఎక్కువ వస్తుంటాయి. అండ్ ఈవెన్ చెప్పులు లేకుండా నడుస్తాడు. దాన్ని చెరువులోకి తీసుకెళ్ళి స్నానం చేపిస్తాడు. నేచురల్‌గా న్యాచురల్ అక్కడ ఎలా ప్రాసెస్. ఉంటుందో ఆ ఇప్పుడు లైఫ్ స్టైల్‌ని యాప్ట్ చేసుకోవడం. ఎస్పెషల్లీ ఇప్పుడు మాధవ్‌కి చెప్పాలంటే తను ఈ సినిమాలో ఏదైతే క్యారెక్టర్ చేశాడో క్వైట్ ఆపోజిట్. తను సిటీలో పుట్టి పెరిగాడు. గ్లామరస్ బాయ్, ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి. కానీ క్యారెక్టర్ నచ్చి దాంట్లో నేను ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అనేది అంత ఎస్పెషల్లీ షూటింగ్ ఉన్న రోజు మాత్రం యానిమల్‌తో కంపల్సరీ మార్నింగ్ రాగానే దాన్ని ఒక 10 మినిట్స్ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని ఎలా తిప్పుకోవాలి. ఈరోజు సీన్‌లలో దాని పొజిషన్ ఇప్పుడు మనం మనుషులమే 4, 5 టేకులు తీసుకుంటాం. యానిమల్ కదా! అసలు అది ఒక్కోసారి వింటది, ఒక్కోసారి వినదు. సౌండ్ వచ్చిందంటే దాన్ని తలకాయ అటు ఇటు తిప్పేసి పొజిషన్‌లో నిలబడదు. కానీ దాన్ని ఓపికతోని యాక్చువల్లీ అదంతా చేయాల్సి వచ్చిందనమాట. కొన్ని యాక్షన్ ఎపిసోడ్‌కి ఎగ్జాక్ట్ అదే సైజ్‌లోనే దున్నపోతుని ఫేక్ మరిన్ క్రియేట్ చేశారు. ఓహ్! అది కూడా భలే ఇంట్రెస్టింగ్ మంచి ఛాలెంజింగ్‌గా ఉంది అది కూడా. దాంతో ఇప్పుడు ఫైట్ సీన్‌లో యాక్షన్ ఎపిసోడ్‌లు ఉంటాయి దాంతో. అవి ఇంక వీఎఫ్ఎక్స్‌లో కూడా ఫేక్ దాన్ని తయారు చేసి అదే పొజిషన్‌లో నుంచోబెట్టడం, దాంతో పర్ఫెక్ట్‌గా కమ్యూనికేట్ చేయటం అనేది మంచి సో యూ హ్యాడ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఓవరాల్‌గా చెప్పాలంటే. సూపర్ ఎక్స్‌పీరియన్స్.